ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అదే అండి, ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్ అంటారు కదా, మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 6 మాసంలో దేవుడు మనల్ని కాపాడారు. ఈ రోజున మరి 1వ తారీఖు మరలా ఒక 7వ నెలలో మనల్ని ప్రవేశపెట్టాడు. 6 మాసములు అంటే ఒక సంవత్సరంలో సగం గడిచిపోయినది. ఎంత అద్భుతకరమైన దేవుడు! ఎన్నో విషయాల్లో మనల్ని కాపాడాడు. కొన్నిసార్లు సంవత్సరం అంతా కూడా హాస్పిటల్ పాలు కాకుండా ఎంతో ఆరోగ్యం ఇచ్చి మన డబ్బును దీవించి మనల్ని సంతృప్తి పరుస్తున్నాడు. మరి చాలాసార్లు అనారోగ్య పాలైన వారికి తెలుసు ఆ విలువ, ఎంతగా టైం వృధా అవుతుందో, ఎంత ప్రయాణం చేయాల్సి వస్తుందో, ఎంతగా మరి హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుందో, అనుకున్న దానికంటే ఎంత నష్టపోవాల్సి వస్తుందో. దేవుడు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని కాపాడాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ 1వ తారీఖు రోజున మరి అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానం మనం చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుడు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము గారు మరి ఆదిలో ఉన్నవారు. మనం పిలవాలి అంటే మన దేవుని అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం పిలుస్తూ ఉంటాం. అబ్రహాం అనగా మొట్టమొదటిగా విశ్వాసులకు తండ్రి, విశ్వాసములకు తండ్రి. ఆ తర్వాత నమ్మకము. నిజంగా అబ్రహాము గారు ఉంచినటువంటి విశ్వాసము చాలా గొప్పది. ప్రతి పరిస్థితుల్లో ఆయన గురించి మనం నేర్చుకోవచ్చు. జీవితం అంతా గడిచిపోయిన తర్వాత చివరికి మరి ఆఖరి సమయంలో ఇచ్చిన కుమారుని విషయంలో కూడా దేవుడు అబ్రహామును పరీక్షించగా అక్కడ కూడా విశ్వాసాన్ని ప్లస్ నమ్మకాన్ని, ఈ నమ్మకము విశ్వాసము చాలాసార్లు ఎక్కువ శాతం ఇమిడి ఉంటాయి, దాన్ని విడతీయలేము. నమ్మకంలో విశ్వాసం దాగి ఉన్నది, విశ్వాసంలో నమ్మకము దాగి ఉన్నది. ఆ రీతిగా ఉన్న అబ్రహాము దేవుని నమ్మడం చేత అతడు నీతిమంతుడిని ఎంచబడ్డారు. ఈ నీతి ఎలా కలుగుతుందండి? మరి అబ్రహాముకు ముందు క్రీస్తు చనిపోలేదు, కానీ అబ్రహాము నమ్మకం ఏంటంటే ప్రభువు మీదనే ఉన్నది. ఈరోజు అబ్రహాము లాంటి నీతి మనకు లేకపోయినా మనం యేసును నమ్మిన ఎడల, వాక్యాన్ని నమ్మిన ఎడల ఖచ్చితంగా ఆ నీతి, అబ్రహాము గారి నీతి మన మీద ఆరోపించబడుతూ ఉన్నది. కాబట్టి ఎవరైతే క్రీస్తును నమ్ముతారో వారు అబ్రహాము వలన నీతిమంతులుగా తీర్చబడతారు. ఎందువలనంటే యేసు రక్తము వలన. మరి అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అంతేకాదు అతడు దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. మరి ముఖ్య లక్షణం ఏంటంటే అబ్రహాము గారు దేవునికి స్నేహితుడని పిలువబడిన ముఖ్య లక్షణం ఏంటండి? నమ్మెను, విశ్వాసం ఉంచెను. ఎంతవరకు? ప్రాణం పోయేంత వరకు. ఇస్సాకు గారిని ఆ బలిపీఠం మీద కట్టెల మీద పరుండబెట్టేంత వరకు ఆయన నమ్మకం, విశ్వాసం ఉన్నది. కొన్ని సందర్భాల్లో ఆ టైంలో మాత్రం ఉన్నది, ఆ మినిట్లో, ఆ నిమిషంలో మాత్రం మనకు ఖచ్చితంగా విశ్వాసం ఉండదు. కానీ అబ్రహాం గారికి ఉన్నది. అందుకే అతను హృదయానుసారుడుగాను మరి విశ్వాసానుసారుడుగాను ఉన్నాడు. దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. స్నేహితునితో మాట్లాడినట్టుగా అబ్రహాంతో దేవుడు మాట్లాడేవాడు అన్నాడు. ఈరోజు నమ్మిన వారికి తెలియకుండా దేవుడు ఏమీ చేయడు, అన్నీ చెప్పి చేస్తాడు, మనకు బయలుపరిచి చేస్తాడు. ఈ విశ్వాస యుగమందు చాలామంది ఏమంటారంటే దర్శనం లేదు, కళలు నమ్మొద్దు, అదంతా అబద్ధాలు అంటారు. కొంతమంది అబద్ధాలు కావచ్చు, కానీ నిజానికి దేవుడు మనకు బయలుపరిచేది మొట్టమొదటిగా వాక్యానుసారంగా, రెండవది దర్శనము కళ ద్వారా మనకు బయలుపరచుకున్న దేవుడు ఏమీ చేయడు. ఈరోజు నీకు అలాంటి ఆశగా ఉన్నదా? దేవుడు ఏం మాట్లాడాలో, దేవుడు నా జీవితంలో ఏమి జరిగించాలో అది నాకు తెలియాలి అని నీకు ఆశగా ఉందా? అబ్రహాం వల్ల నమ్ము, విశ్వాసం ఉంచు, స్నేహితునిగా మారు, ఆయనతో ఫ్రెండ్లీగా ఉండు, ప్రేయర్లో కూడా ఒక ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయి, సహవాసం మెయింటైన్ చేయి. ఆ రీతిగా క్రీస్తు మనకు సమస్తం బయలుపరుస్తాడు, దీవిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఈ 1వ తారీఖు రోజున మరి తండ్రి నీకు వందనాలు. 6 మాసములు సగం సంవత్సరం గతించిపోయినది, ఎంతగా నువ్వు కాపాడవు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ 1వ దినం రోజున ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యానుసారంగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను, అంతేకాదు దేవునికి స్నేహితుడైన అబ్రహాము పిలువబడ్డాడు, అలాంటి సహవాసం కలిగి ఉన్నాడు. ఈ రోజున నమ్ముచున్న మేము పూర్తిగా నమ్మలేయా? సగం లోకము సగం నమ్మకము కాదు, సగము లోక స్నేహం సగం దేవుని స్నేహం కాదు, కానీ 100% దేవునితో స్నేహం కలిగి ఉంటూ, సహవాసంలో ఉంటూ, మనశ్శాంతిని పొందుకొని, నెమ్మది పొందుకొని, ఈ రోజు నుండి 1వ తారీఖు నుండి ఏ పని ప్రారంభించినా, ఏ యొక్క విషయంలో ముందుకు వెళ్ళినా అన్నిట్లో ప్రభు ముందు నడవాలి, ప్రతి కార్యం సఫలము చేయాలి. మరలా ఇంకా గడిచిన నెలల్లో, ఇంకా కావాల్సిన నెలల్లో, ఇంకా ముందు ఉన్న నెలల్లో కూడా ప్రభు హస్తం బిడ్డలందరూ తోడుగా ఉండాలి, నడిపించాలి. అలాంటి కృప భాగ్యం అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని ఉదయకాల దేవుడు తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.